ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మన ఛానల్లో ఎంత ఈజీగా చేసే, అందులోనూ ప్రజెంట్ యూత్ అందరూ ఇష్టపడే మసాలా ఓట్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మేము సఫాలా మసాలా ఓట్స్ ప్యాకెట్ అవుట్ తీసుకుంటున్నామండి. ఇది జనరల్గా మసాలా ఓట్స్ కాబట్టి చాలామంది వెజిటేబుల్స్ యూస్ చేయరు, దాంట్లో ఆల్రెడీ ఉంటాయని. బట్ నేను లాస్ట్ 3-4 టైమ్స్ ఈ వెజిటేబుల్స్ యూస్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. సో అందుకని ఈ రెసిపీ మీకు కూడా తెలియాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాము. సో దానికోసం మేము ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక 3-4 స్లైసెస్ టైప్ క్యారెట్ చాలా తక్కువ తీసుకున్నామండి, ఆల్రెడీ దాంట్లో ఉంటాయి కాబట్టి. బట్ మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ. ఇంకా ఒక పచ్చిమిరకాయ తీసుకుంటున్నానండి, అది ఒక హాఫ్ పచ్చిమిరకాయ తీసుకున్నాను. ఇంకా టమాటా కూడా ఒక హాఫ్ యూజ్ చేసామండి. ఇంకా ఉల్లిపాయ యూజ్ చేసాము, ఉల్లిపాయ కూడా హాఫ్ యూజ్ చేసాము. కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కొంచెం క్యాబేజ్, ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ అలాంటివి ఏమైనా ఉంటే అవి వేసుకోండి. మేము బజ్జికాయలని యూజ్ చేసాము. ఇంకా ఎండింగ్లో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర. సో ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్లీ ఇవ్వండి మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్స్. మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ అలాంటివి ఉన్నాయంటే మీరు కూడా వాటిని వేస్తే ఎలా ఉందో కామెంట్స్లో ఒకసారి తెలపండి. నేను ప్రజెంట్ ఇవి యూజ్ చేస్తున్నా కదా, వీటిని టేస్ట్ చేసి నేను కూడా షార్ట్స్లో ఎలా ఉందో చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. ఆ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం అల్లం ఇంకా వెల్లుల్లి ఆ రెండింటిని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకుందాం. టిప్పు తిన్న తర్వాత మనం పచ్చిమిరకాయలు, క్యారెట్, మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీకాయలని, ఇంకా క్యాబేజ్, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుదాం. వీటన్నిటిని వేసుకొని అలా 1 మినిట్ ఉంచిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు అలాగే టమాటాలని కూడా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకుందాం. వీటిని కొంచెం టమాటాలు మగ్గేంత వరకు, అదే ఉడికేంత వరకు ఇలానే కలుపుకుంటూ ఉందాం. ఇవి టమాటాలు ఉడికిన తర్వాత మనం కొంచెం ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. ఆల్రెడీ ఇది మసాలా ఓట్స్ కాబట్టి దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. సో కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా అన్నిటిని కలుపుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ ముక్కలకి అన్నిటికీ పట్టినాయి అనుకున్న తర్వాత మనం ఇంకా మసాలా ఓట్స్ ప్యాకెట్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ తర్వాత ఈ మసాలా ఓట్స్కి కూడా కారం ఉప్పు అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఇది అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. మేము ఒక గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నామండి దీనికి. వాటర్ పోసిన తర్వాత వీటన్నిటిని కొంచెం కలుపుకుంటా ఇవి ఉడికేంత వరకు ఇలానే ఉంచుకోవాలండి.
నేనండి ఇంకా 3 to 4 మినిట్స్లో మన ఓట్స్ అన్నీ ఉడికేసినాయి. ఇంక ఇలా వచ్చేసింది అనుకున్నప్పుడు పోయి మనకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. మనం ఇంకా కొత్తిమీరని వేసుకున్నాక పోయి ఆఫ్ చేసేయడమేనండి. ఇంతే అండి, ఎంతో టేస్టీకరమైన ఈజీగా చేసే మసాలా ఓట్స్ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఒకవేళ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఏమైనా వేస్తే అది ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఇంతే అండి, టేస్టీ అండ్ డెలిషియస్ మసాలా ఓట్స్ రెడీ. ఇది యాక్చువల్లీ ఫస్ట్ నేను మా హాస్టల్లో ఉన్నప్పుడు మిడ్నైట్ ఆల్మోస్ట్ ట్రై చేశానండి. మా ఫ్రెండ్ ఇచ్చింది. సో అప్పటి నుంచి నేను దీనికి ఫ్యాన్ అయిపోయా. ఐ హోప్ మీరు దీన్ని ట్రై చేసి నా నుంచి మీరు కూడా దీనికి ఫ్యాన్ అయిపోతారేమో. ఓకే, లెట్స్ ట్రై దిస్ అండి. మీకు ఎలా ఉందో చెప్పండి. అండ్ ఎవరైనా ఆనియన్ లవర్స్ ఉంటే వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోండి. దట్స్ ఇట్ అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.